హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి నేనైతే ఊటీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదండి మన ఛానల్లోని. ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. బిఫోర్ వీడియోలోని నేనైతే టాయ్ ట్రైన్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. ఈ టాయ్ ట్రైన్ అయిపోయిన తర్వాత మేము డే 3 ఏం చేసామంటే ట్రావెల్స్ అయితే బుక్ చేసుకోలేదండి. బుక్ చేసుకోకుండా మేము ఓన్గా అయితే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ముందుగా అయితే టాయ్ ట్రైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బొటానికల్ గార్డెన్కి అయితే ప్లాన్ చేసుకున్నాము. మనకి ఉదగమండలం రైల్వే స్టేషన్ బయటకు వస్తే నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉంటాయి. మనకి ఆటో వచ్చేసి దగ్గర ఒక 150-200 అలాగే ఒక 300 డిమాండ్ బట్టి ఛార్జ్ చేస్తారు. మనకి ఆటో మీద అయితే దగ్గర ఒక 30 మినిట్స్లో అయితే ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. ట్రాఫిక్ కానీ లేకపోతే 20 మినిట్స్లోనే వచ్చేయచ్చండి బొటానికల్ గార్డెన్కి. అసలు డే 2 ట్రావెల్స్లోని మాకు బొటానికల్ గార్డెన్ అయితే ఉంది, కాకపోతే దాన్ని స్కిప్ చేసేసాడు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల. ఇక్కడ వచ్చేసరికి టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి టికెట్ కౌంటరు. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 125 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 75 రూపీస్ అండి. అయితే మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత రష్గా ఉంది, ఇంతమంది జనాభా ఏంటి ఉన్నారు అని అనుకోవచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే ఒక స్పెషల్ అయితే ఉంది, అది ఏంటో అనేది మీకు వీడియోలో అయితే చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. మేమైతే ఇలాగ టికెట్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాము. ఆటో వాళ్ళు అయితే లోపలికైతే రారు, కొంచెం 1 కిలోమీటర్ దూరం అయితే నడాలి. ఇక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్ చాలా ఫ్లోటింగ్ అయితే ఎక్కువగానే ఉన్నది ఆ రోజు. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు అయితే సమ్మర్ కదండి, అందరూ ట్రిప్కి అయితే వస్తారని చెప్పేసి బొటానికల్ గార్డెన్లో అయితే ఫ్లవర్ షో అయితే పెట్టారు. ఆ ఫ్లవర్ షో ఎర్లీ మార్నింగ్ సీఎం అయితే వచ్చి ఓపెన్ చేశారనమాట. అతను ఇలా ఓపెన్ చేసి వెళ్ళారో లేదో, ఇంకా జనాభా అయితే మామూలుగా లేదు ఫ్లోటింగ్. మేము కరెక్ట్గా అదే టైంకి వెళ్ళాము. మామూలుగా బొటానికల్ గార్డెన్కి చూడడానికైతే ఓన్లీ గార్డెను అలాగే కొన్ని ప్లాంట్స్ కొంత వ్యూ చూడడానికి అయితేనే బాగుంటుంది. కానీ ఫ్లవర్ షో పెట్టడం వల్ల మాకు డబల్ బొనాంజా అయిపోయింది. ఆ రోజు చూడడానికి చాలా అందంగా ఉంది బొటానికల్ గార్డెను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ టూరిజం వాళ్ళే కాదు అని అనుకుంటున్నాను, లోకల్ వాళ్ళు కూడా చాలామంది ఆ రోజు ఫ్లవర్ షో ఓపెన్ అని చెప్పేసి అందరూ వచ్చి ఉండొచ్చు, అందుకే ఇంత ఫ్లోటింగ్ అయితే ఉన్నది. ఇంకా ఎలాగైతే ఈ మధ్యలో నుంచి అలాగ వే అయితే తీసుకొని లోపలికైతే ఎంట్రీ ఇచ్చేయాలి ఎలాగైనా అని చెప్పేసి లోపలికి నెమ్మదిగా అయితే వెళ్ళిపోయాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాగ రష్గా ఇలాగ జనాభా ఒకరి మీద ఒకరు తోసుకుంటూ ఇలాగే ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. నాకైతే ఒక్కసారిగా భయం అనిపించింది. ఇంతమంది జనాభా ఎందుకు అలా తోసుకొని వెళ్తారు, నిదానంగా లైన్లో వెళ్తే ప్రాబ్లం లేదు కదా, ఎందుకు అది అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. చిన్న పిల్లలు పెద్ద వయసు వాళ్ళు చాలామంది ఉంటారండి, నలిగిపోతారు. ఎందుకు అలాగ చేస్తారో నాకైతే అర్థమవదు. ఎప్పుడైనా ఇలాంటి రష్ అప్పుడు కొంచెం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అంతేగాని ఏదో వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి అనుకుంటే వెనకాతలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్ వెళ్తున్న కొద్దీ డెకరేషను ఎంత అందంగా ఉందంటే ఫ్లవర్స్ చాలా బాగా డెకరేట్ చేశారండి. ప్రతిదీ చాలా మోడల్గా అయితే చాలా యూనిక్గా అయితే తయారు చేశారు. డిజైన్స్ ఒక బొమ్మల ఆకారంలోని చాలా అందంగా అయితే తయారు చేశారు. రకరకాల ఫ్లవర్స్ అండి. ఇలాంటి ఫ్లవర్స్ దగ్గర అసలు ఎవరు ఫొటోస్ దిగకుండా ఉండరు, అంత అందంగా ఉన్నాయి ఫొటోస్. ఎంట్రీ ఆర్చ్ కూడా చూసారు కదా, చక్కగా చామంతి పూలతోని ఎంట్రీ ఆర్చ్ అయితే భలే ఉంది. అలాగా ఒక 10 days అయితే ఉంచారటండి ఈ ఫ్లవర్ షోని. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నేను డైరెక్ట్ లైవ్లో చూశాను. మేము బిఫోర్ డే వచ్చినా మాకు ఇది అంత ఫీల్ ఉండదు, అలాగని మరుసటి రోజు వచ్చినా కూడా అంత ఫీల్ ఉండదు, ఎందుకంటే కొంచెం ఫ్లవర్స్ వాడిపోతూ ఉంటాయి కదా. అందువల్ల మేము కరెక్ట్గా ఓపెనింగ్ రోజు అయితే వెళ్ళాము. చాలా బాగుందన్నమాట ఆ రోజు. చూసారు కదా, ప్రతి ఒక్కటినండి ఒక ఆర్చ్ లాగా ఫ్లవర్స్ అలా తయారు చేసి చామంతి పూలతోని కళ్యాణ మండపాలు కానీ గుర్రాలు కానీ రకరకాల బొమ్మలండి. ప్రతిదీ చాలా క్రియేటివిటీగా అయితే రెడీ చేశారనమాట. వచ్చే వాళ్ళందరూ చూస్తారని చెప్పేసి చాలా బాగుందండి బొటానికల్ గార్డెను. ఊటీ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయవలసింది ఈ బొటానికల్ గార్డెన్. ఎందుకంటే చాలా గార్డెన్స్ ఉంటాయండి. ఆ గార్డెన్స్ కాకుండా రోజ్ గార్డెన్ ఒకటి ఉంటుంది, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అందువల్ల రోజ్ గార్డెన్ ఇంకా డిస్టెన్స్లో అయితే ఉంది. ఇంకా అందుకని అంత డిస్టెన్స్కి వెళ్ళడం వేస్ట్ అని చెప్పేసి మేము ఇంకా బొటానికల్ గార్డెన్ అయితే చూద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఈ లోపు అనుకోకుండా మాకు ఇది కూడా ఉందన్నమాట, చక్కగా ఫ్లవర్ షో. ఈ ఫ్లవర్ షో ఉండడం వల్ల మాకు చెప్పాను కదండి డబల్ బొనాంజా అయితే దొరికింది. చూసారు కదండి, ఫ్లవర్స్ అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఎంత అందంగా పెట్టారంటే చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉంది నేచర్ అంతానా. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ 2 కళ్ళు చాలవండి, అంత అందంగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ మంచి వ్యూ ఉంది. అందువల్ల ఫొటోస్ ఎక్కడ తీసుకోవాలో ఎవ్వరికీ అర్థం అవ్వట్లేదు, అంత అందంగా ఉందన్నమాట. జనాలు చూసారండి ఎంతమంది ఉన్నారో. అసలు మామూలుగా బొటానికల్ గార్డెన్ మామూలుగా అలా టూరిజం కాబట్టి అలాగ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు గార్డెను. అలాంటిది ఆ రోజు మాత్రం చాలా రష్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్ షో అలాగే వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్ షో అవని ఫ్లవర్ షో అవని అలాగా లైన్గా పెట్టుకుంటూ వెళ్ళారు. అదంతా లైన్గా చూసుకుంటూ అయితే వెళ్ళాము.
ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నా ఛానల్లోని చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఎవరు చూడని వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే తప్పకుండా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తప్పకుండా నా ఛానల్ అయితే షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, చాలా రకరకాల ఫ్లవర్స్ అండి. ఈ బొటానికల్ గార్డెన్ అంటే మనకి ఏ రకం ఫ్లవర్స్ ఉంటాయి, ఏ మోడల్ ఉంటాయి, చాలా రకాలండి. అసలు నేచర్లోని ఫ్లవర్స్ చాలా లక్షల్లోనైతే ఉంటాయండి. అన్ని రకాలైతే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మేము చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఏ నేచర్లో మొక్కలు ఏ విధంగా పండుతాయి, అలాగే మొక్కలు రకరకాల వెజిటేబుల్స్ అండి, రకరకాల మొక్కలు చూసారా మనకి గార్డెన్లోని అక్కడక్కడ పెడుతూ ఉంటారు మంచి డెకరేషన్ గాన. అలాంటి మోడల్ మొక్కలు అవని ఇంకా రకరకాల వెజిటేబుల్స్ అండి, ఏమేం పండిస్తారో అవన్నీ మొత్తం ట్యాగ్ అది రాసి అది ఏంటి అవన్నీ చెప్పి అక్కడ ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారండి. బొటానికల్ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఊటీలోని ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు. నాకు తెలిసి ఇవన్నీ కొంచెం అటు ఇటు చల్లాచెదురు అవడానికి కారణం వర్షం వల్ల అయ్యి ఉండొచ్చండి. దీనికి ఓపెన్ ప్లేస్లో అయితే పెట్టారు, అందువల్ల వర్షంకి కొంచెం అటు ఇటు అయ్యి ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని రకాల ఫ్లవర్స్ అండి, చెప్పాను కదండి. నాకు తెలిసినంత వరకు అసలు నేను ఇన్ని రకాలు మనం ఏదో గార్డెన్లో మామూలుగా చూసినా కూడా దొరకవు. ఇక్కడ అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి, చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. మనం ఇన్ని రకాల మొక్కల్ని చూస్తూ ఒక్కటే నేర్చుకోవాలండి. మనం నేచర్ని పొల్యూషన్ చేయకుండా ఉండాలి అని అంటే ఇలాగా అందమైన మొక్కలు వేసుకుంటే అవి చూడడానికి మనకి ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాగే మనకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెంచుతుందండి. చాలామంది మొక్కలు నాటడం లేదు, ఉన్న మొక్కల్ని తీసేస్తూ ఉంటారు. అందువల్ల అలాంటి తప్పు పని ఎప్పుడూ చేయకండి. మొక్కలైతే వీలైతే నాటండి. నాటితే మనకి మన నెక్స్ట్ జనరేషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మనం మామూలుగా గార్డెన్కి వెళ్తే ఏదో 1-2 రకాల మొక్కల్లాగా అలాగా కొంచెం వ్యూ అది చూసి వచ్చేస్తాము. కానీ ఇక్కడ చూసినట్టయితే రకరకాల మోడల్ అయితే ఉన్నది. అక్కడ ఐ లవ్ బ్యూటీ అని చెప్పేసి రాసి ఉన్నదనమాట. అక్కడ చిన్నది అలా చెక్కారు. ఒక్కొక్క ఫ్లవర్స్ చూస్తుంటే వాటికి మనం అనుకుంటూ ఉంటాము రోడ్డు పక్కనే ఏదో చిన్న పిచ్చి మొక్కలాగా ఎదుగుతుంది, దానికి ఏదో నార్మల్గా ఫ్లవర్ ఎదుగుతుంది అని అనుకుంటాం. కానీ దాన్ని కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసుంటే ప్రతి మొక్క కూడా ఉపయోగకరం ఉంటుంది, అలాగే ప్రతి మొక్క కూడా అందంగా ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి చూడడానికి ప్లాస్టిక్ పువ్వుల్లాగా అయితే మీకు అనిపించవచ్చు. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఎంత అందంగా ఉన్నాయంటే వాటి గురించి వర్ణించడానికి కూడా మాటలు రావండి, అంత అందంగా ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా చెప్పాను కదండి, ఇంత ఎగ్జిబిషను, ఫ్లవర్ ఎగ్జిబిషను నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా మీరు ఇక్కడ మామూలుగా చూస్తున్నారు ఇన్ని స్టాల్స్. ఇవి కాకుండా మీరు అసలైంది గార్డెన్లోకి అడుగు పెడితే ఇంకా మరి 2 కళ్ళు చాలవు. చాలా పెద్ద గార్డెన్ అండి బొటానికల్ గార్డెన్ అంటే. ఇక్కడ చూసారా ఈ వైట్ ఫ్లవర్స్, అవి చూడడానికి అందరూ ఏంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ప్రతిదీ నేచర్ ఫ్లవర్సే. ఏమీ డూప్లికేట్ అయితే లేదు, ప్లాస్టిక్ లేదు, ఏమీ లేదు. అన్ని ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా అయితే ఉన్నాయి.
చూసారు కదండి ఫ్లవర్ షో అనేది ఎంత బాగా జరిగిందంటే ఆ రోజు అంత బాగానే తిరిగేసాము. ఆ తర్వాత ఏం జరిగిందో నేను తర్వాత చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి ఈ లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడైతే కెమెరామ్యాను మనకి ఫోటో కాపీ తీసి ఇస్తానని చెప్పేసి ఫోటోలు అయితే తీస్తామన్నారు. ఈచ్ కాపీ 100 రూపీస్ అనమాట. అయితే లొకేషన్ బాగుంది కదా, ఫ్లవర్ది డెకరేషన్ అని చెప్పేసి అందరూ ఇక్కడే తీసుకుంటున్నారు. మేము కూడా ఒక స్నాప్ అయితే తీసుకున్నాము, ఒక ఫోటో కాపీ తీసుకున్నాము. ఏంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టేసింది అనుకున్నారు కనుక, అంత బ్యూటిఫుల్ గార్డెన్ కనిపిస్తున్న తర్వాత ఇంకా నా మాటలు ఏం బాగుంటాయి చెప్పండి. దానికి ఒక అందమైన మ్యూజిక్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను మంచి మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి ఎలిఫెంట్ చూసారా, అది కూడా ఎంత డిజైన్ ఎంత అందంగా ఉందంటే ఫ్లవర్స్ పెట్టి డెకరేషన్ సూపర్గా చేశారు. ఇక్కడ ఫ్లవర్తోని ఏం చెక్కారో తెలుసా అండి, 127th ఫ్లవర్ షో అని చెప్పేసి ఆ సెలబ్రేషన్ అని చెప్పేసి పెట్టారనమాట. చూసారు కదా ఎంత అందంగా చెక్కారో రోజ్ ఫ్లవర్స్తోని. ఇది 127th ఫ్లవర్ షో అంటండి. మాకు కూడా బాగా మెమరీగా ఉండిపోతుంది. 127th ఫ్లవర్ షోకి అయితే మేము బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చిన్న చిన్న రోజెస్తోని ఎంత అందంగా చెక్కారంటే ఆ ఫ్లవర్ షోని, ఆ లెటర్స్ని ఎంత అందంగా ఉన్నాయంటే చూడండి మీరే. ఇంకా మరెన్నో ఫ్లవర్ షోలు అయితే జరగాలి. ఇలాగ నేచర్ని అందరికీ చూడడానికి ఆస్వాదించడానికి ఇలాగ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. మేము కరెక్ట్గా అలాంటి ఫ్లవర్ షోకే మేము కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళడానికి కూడా మాకు ఛాన్స్ వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా అందరం ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఎందుకంటే అక్కడ సీనరీ అది గోపురంలా కట్టారు కదండి ఫ్లవర్తోనే, అది బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేస్తానన్నారు 5 minutesలోనే ఆ ఫోటో అనేది. ఇంకా వెంటనే తీసేసుకున్నాము. ఇదిగోండి ఫోటో చాలా అందంగా వచ్చింది కదా. మనకి ఫుల్గా రావాలి అని అంటే మరి అక్కడ అందరూ ఒకేసారి తీసుకుంటున్నారు కదా ఫోటో, మరి ఒక్కొక్కరు తీసుకుంటే మనకి ఫుల్ ఫ్రేమ్ అయితే వస్తుంది, అందువల్ల అవ్వలేదు. ఇక్కడ వచ్చేసరికి చాలా చిన్న బాబుతో అయితే బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చారు. మా పాప కూడా ముద్దులాడింది అనమాట. బాగుంది కదా, చక్కగా అందులో పడుకోబెట్టి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈ లోపల వచ్చేసరికి ఫెర్న్ హౌస్ లోపలైతే మొక్కలు పువ్వులతోనైతే లేవు, ఓన్లీ గ్రీన్గా ఉన్న మొక్కలు, అంటే ఈ లతల్లాగా అల్లుతాయి కదండి ఆ మోడల్గాన, అలాగే మనకి పెంచుకుంటాం కదా అందంగాన ఆ టైప్ మోడల్ మొక్కలు అయితే లోపల షో చేస్తున్నారు. ఇంకా ప్రతిదీ ఎగ్జిబిషన్ అంటే ఆ ఎగ్జిబిషన్ చూడడమే. ఇక్కడ వచ్చేసరికి స్వాన్, ఒక పడవ, అందులోని ఒక మనిషి వెళ్తున్నట్టుగా ఎంత అందంగా ఉందంటే ఇది అలాగ తయారు చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి, మెచ్చుకోవాలి. చూసారు కదా అసలు పువ్వు అనేది ఎక్కడ గ్యాప్ లేదండి, అంత దగ్గరికి కుదించారు. ఇక్కడ వచ్చేసరికి టూ మచ్ ప్లేస్ అనమాట. చాలా ఓపెన్గా ఉంటుంది గార్డెన్ అనేది. ఈ బొటానికల్ గార్డెన్ చాలా బాగుంటుంది. అలాగే అందరూ వస్తారని చక్కగా ఎగ్జిబిషన్ కూడా చాలా బాగా పెట్టారు. అలాగే ఒక మ్యూజిక్ కూడా పెట్టారండి, లైవ్లో అయితే పాటలు పాడుతున్నారు. అయితే గార్డెన్ అంతా తిరిగేసి చక్కగా ఫోటోలు తీసుకున్నాము, వీడియో తీసుకున్నాము, అంతా బాగా హ్యాపీగా జరిగిపోయింది. ఎందుకంటే ఇంత ఓపెన్ ప్లేస్లోని గార్డెను మనకి సడన్గా ఏదైనా రైన్ వస్తే మాత్రం చాలా బుక్ అయిపోతాం అందరమేని. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఈ కొలంలో అయితే చక్కగా లోటస్ అయితే పెరుగుతుంది అనమాట. అయితే మేము వెళ్ళినప్పుడు అక్కడెక్కడో ఉన్నాయి కానీ ఇంకా అంతలా లోటస్ అయితే లేదు, ఫుల్గా వాటర్ అయితే ఉంది. లోటస్ పాండ్ ఇది. అలాగా అన్ని ప్లేసెస్లోని చక్కగా మంచిగా అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ స్టాల్స్ దగ్గర కూడా మా పిల్లలు కొంచెం ఏదైనా స్టేషనరీ మంచిగా అయితే డిఫరెంట్గా దొరికినవి అయితేనే తీసుకుంటారు. అలాగే డిఫరెంట్గా దొరికినవి అయితే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇసురుకుంటాం కదండి ఇసురుకర్ర, అది చక్కగా చైనా వాళ్ళు ఇసురుతారు కదా ఆ మోడల్లో అయితే ఉన్నాయి, పెద్దవి చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసరికి స్టేషనరీ స్టాల్ అనమాట. మా బాబు ఏదో డ్రాయింగ్ వేస్తానని చెప్పేసి ఆ మోడల్లో ఏవో సమ్ తీసుకున్నాడు. మనం ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త రకం బొమ్మలు కానీ కొత్త రకం ఐటమ్స్ కానీ కనిపిస్తే మాత్రం తప్పకుండా పర్చేజ్ చేయాలనిపిస్తుంది. మీకు అంతేనా అండి? ఎందుకంటే మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టైపు డిఫరెంట్ మోడల్స్ ఐటమ్స్ ఏమైనా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయ్యో అవి మనకు దొరకవు కదా, మనం కొనుక్కుందాం అని చెప్పేసి కొంచెం ఫార్వర్డ్ అవుతూ ఉంటాం అనమాట. అలాగని మొత్తం కొనుక్కుంటే మనకి బ్యాగులు సరిపోవు ఎన్నైనా. ఇదిగోండి చెప్పాను కదా ఆ మోడల్ది ఎంత బాగుందో చూసారా అందంగానా. అది పట్టుకొని ఇలా ఫోటో తీసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదండి. ఇంకా ఇక్కడ ఫైనల్గా ఇంకా చెప్పాను కదండి ఇక్కడ మ్యూజిక్ది అయితే అరేంజ్ చేశారు. అక్కడ మ్యూజిక్ పాటలు అయితే పాడుతున్నారు. ఇది వచ్చేసరికి ఫ్లవర్స్ కొంచెం ఫ్రేమ్ లాగా అయితే కట్టారనమాట. ఆ ఫ్రేమ్ మోడల్లో కూడా చక్కగా ఫొటోస్ అయితే దిగుతున్నారు. పెద్ద పెద్ద రోజెస్ చాలా అందంగా ఉన్నాయి, పింక్ కలర్ రెడ్ కలర్ను. ఇలాగా గార్డెన్ అంతా మంచిగా అయితే ఒక రౌండ్ అయితే వేసేసాము. అలాగే మా బాబుతోనే కొన్ని రీల్స్ కూడా చేయించామండి వర్షం పడేటప్పుడు. సడన్గా రెయిన్ అయితే పడిపోయింది ఇక్కడ.
అందరూ ఎంత కూల్గా అయితే తిరిగామో ఇంతమంది సడన్గా షెల్టర్లోకి అయితే వెళ్ళిపోయారు. ఎవ్వరు గార్డెన్లోనైతే లేరు. చాలా చక్కగా మేము తిరిగినంతసేపు అయితే క్లైమేట్ అనుకూలించింది. మాకు టాయ్ ట్రైన్ 11 కల్లా అయిపోయిందండి. 11:30 కల్లా బొటానికల్ గార్డెన్కి అయితే రీచ్ అయిపోయాము. కరెక్ట్గా 12కి కరెక్ట్గా టైంకి అయితే వచ్చామండి. లేకపోతే ఇంకొంచెం సేపు అయితే మేము డిసప్పాయింట్ అవుదాము. ఫుల్గా వర్షంలో అయితే తడిచిపోదాము. ఇక్కడ వచ్చేసరికి ఉయ్యాలని ఎంత బాగా డెకరేట్ చేశారంటే అసలు చాలా అందంగా ఉంది. నాకు తెలిసి ఏదైనా మ్యారేజ్ రిసెప్షన్లకి వాటికి ఇది ఒక మంచి ఐడియా అని అనుకుంటున్నాను. చూసారు కదండి ఎంత అందంగా ఉందో. ఉయ్యాలంతా ఫ్లవర్స్ పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫొటోస్కి అయితే మాత్రం. మొత్తం అన్నీ ఒక రౌండ్ వేసేసిన తర్వాత అప్పుడు మాకు రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మాకు దగ్గర 2:30 అయితే అయిపోయింది. ఇంకా బాగా తిరిగేసాం కదా అని ఆకలేస్తుంది అని అనుకున్నాం. కానీ అక్కడ చూసేసరికి మనకి ఫుడ్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం జంక్ ఫుడ్స్ టైపే ఉంటాయి తప్ప మనకి అదే ఫాస్ట్ ఫుడ్స్ అండి అయ్యే ఉంటాయి తప్ప మనకి అంతలా ఫుడ్ అది దొరకదు. బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేసరికి మిర్రర్ అనమాట. ఈ మిర్రర్ ఏంటంటే మిర్రర్లో నుంచి మనం వీడియో తీసుకుంటూ మిర్రర్లో మనం నిలబడితే సైడ్ నుంచి ఒకరు ఫోటో తీస్తే మనం మిర్రర్లో ఉన్నట్టుగా చక్కగా ఫోటో అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గాన. అది కూడా ఫోటో అయితే క్యాప్చర్ చేసాము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అక్కడ ఒక చారిటీ లాగా అయితే పెట్టారండి. అంటే మనకి పులిహోర అవని అలాగే బిర్యానీ అలాగే కర్డ్ రైస్ అలాగా ఒక 50 రూపీస్కి బాక్స్ లాగా అయితే అక్కడ అమ్మేవారు అనమాట. అయితే మేము వెళ్ళేసరికి అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. మరి ఇంతమంది జనం వచ్చినప్పుడు వాళ్ళు పాపం ఎంతకని సేల్ నడుపుతారు చెప్పండి. అందువల్ల అది కూడా కష్టమైపోయింది. ఇంకా మాకు చేసేది లేక ఓన్లీ ఒక ఉప్మా టైప్ ఏదో దొరికిందండి ఒక బాక్స్, అదొకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బర్గర్ అని పిజ్జా అని అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ అవని ఐస్ క్రీమ్స్ అవని సమోసాలు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ అనమాట. ఇన్స్టెంట్ ఫుడ్లు అండి. ఇన్స్టెంట్ ఫుడ్లే దొరికాయి తప్ప మాకు మంచిగా అయితే ఫుడ్ అయితే దొరకలేదు. మరి తప్పలేదు, వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. ఇంక అందుకని మేమైతే లోపల ఏదోలాగా అయితే తినేసాము. అది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వెనకాతల పులులు చూసారండి. ఆ టైగర్స్ని ఎంత అందంగా చెక్కారో. అలాగే డ్యామ్ ఒకటి ఉంటుందండి ఈ పైన. ఆ డ్యామ్ కూడా ఆ వ్యూని కూడా తీశాను. ఆ డ్యామ్కి మోడల్గాన అక్కడ వాటర్ పడుతున్నట్టుగా ఆ బొట్టల్లో నుంచి వాటర్ పడుతున్నట్టుగా అది డ్యామ్ లొకేషన్ అనమాట. నేనే వెళ్ళి పైకి తీశాను వీడియో అనేది. ఇంకా వీళ్ళెవరూ పైకి రాలేదు. ఇంక అప్పటికే గార్డెన్ అంతా తిరిగేసరికి బాగా కాళ్ళు అయితే పీకేస్తున్నాయి. ఇంక అందుకని చాలా పెద్దదండి బొటానికల్ గార్డెన్, చూడాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి 2 పులుల మధ్యన ఫోటో తీసుకోవడానికి అయితే చక్కగా సెంటర్లోని భలే ఉంది. ఇంకా అందరూ అక్కడ కూర్చొని ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా వ్యూ అనేది సూపర్గా ఉన్నది. బొటానికల్ గార్డెన్ ఎవ్వరు మిస్ అవ్వకండి. ఊటీ వెళ్ళినప్పుడు కంపల్సరీగా చూడండి. ఇక్కడ హార్ట్ షేప్ అనేది ఎంత బాగా చెక్కారో చూడండి గార్డెను. ఇంకా సడన్గా హెవీగా రెయిన్ అయితే పడిపోయింది. ఇంకా రెయిన్ పడిపోయేసరికి మేము దగ్గర ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అక్కడే ఉండిపోయి ఏదోలాగా అలా ఫుడ్ షెల్టర్లో నించొని తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా వర్షం ఆగేది లేదని చెప్పేసి ఇంకా గొడుగులు అయితే ఉన్నాయండి, అంబ్రెల్లాస్. అవి పట్టుకొని మేము ఇంకా ఆటో అయితే చూసుకొని ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయి మేము నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము. అది ఏ ప్లేస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. వీడియోస్ అయితే ఎవరు ఎక్కడ స్కిప్ చేయకండి, కంటిన్యూగా చూడండి. ఊటీ ట్రిప్ అనేది మీకు అప్పుడే అర్థమవుతుంది. మేము ఫస్ట్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసామన్నది మీకు పూర్తి క్లారిటీ అయితే ఉంటుంది. వీడియోని ఎవరైతే ఇంతవరకు చూసారో చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ అయితే చేయండి. ఇది డ్యామ్ వ్యూ అనమాట. నేను పైనుంచి డ్యామ్ని అయితే అలాగా అది కూడా వ్యూ అయితే వీడియో తీశాను. ఇక్కడ చూసారా వాళ్ళైతే అక్కడ నించున్నారు. మా పిల్లలను మా హస్బెండ్ అక్కడ నించొని హాయ్ చెప్తున్నారు. అక్కడి నుంచి వీడియో తీయమన్నారు దూరం నుంచి. ఇంకా వాళ్ళైతే ముందుకెళ్ళిపోయారు. నేను పైకి ఎక్కి ఈ డ్యామ్ కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే చెస్ని ఎంత అందంగా తయారు చేశారంటే పువ్వుల్ని డెకరేషన్ అంత బాగా ఉంది. ఇంకా ప్రతిదీ చాలా బాగుందండి. ఇంకా ఫైనల్గా ఫుడ్ తినేసి బయటకైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియోలో ఇవి ఎక్కడికి వెళ్ళామండి కంపల్సరీగా చూడండి, చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మీరు చూసినట్టయితే క్విక్ బైట్స్ అని అన్నారు, అంటే చాలా ఫాస్ట్గా తినేసేలాగనమాట. దాన్ని బట్టి మీరే ఆలోచించండి ఎంత ఫాస్ట్ ఫుడ్ అంటే. మనకి ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్లో ప్యాకెట్ తీసి అలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ అవని బర్గర్లు కూడా ఇప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేస్తున్నాయి. ఆ టైప్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇలా షెల్టర్లో నించొని ఇంకా రెయిన్ పడుతుంది, చేసేది లేక శుభ్రంగా అయితే తినేసాము. అప్పుడు నెమ్మదిగా గొడుగులు అయితే వేసుకొని ఆటో అయితే ఎక్కి నెక్స్ట్ ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.